సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో వైసీపీ కకావికలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలకు టీడీపీ బ్రేకులు వేస్తోంది. ఫ్యాన్ పార్టీలోనే కొనసాగితే పొలిటికల్ ఫ్యూచర్ ముగిసినట్టేనని లోకల్ బాడీస్ ప్రతినిధులు టెన్షన్ పడుతున్నారా? తెలుగుదేశంను సేఫ్ జోన్గా భావిస్తున్న ఆ పార్టీలో డోర్లు మూసుకుపోయాయా? ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారా? వాట్స్ ది స్టోరీ? ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారాయి. వైసీపీ ఓడిపోవడంతో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటైంది. ఇదే సమయంలో జంపు జిల్లానీల మ్యాటర్ సీరియస్ గా మారింది. చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు ఎందుకు సుముఖంగా లేకపోవడంతో మున్సిపల్ పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులు పరిస్థితి సంకటంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 90% స్థానిక సంస్థలు వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లు వేయకుండా చేసి పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థలను సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత అలాంటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ పాలన సాగుతున్న సమయంలో తాము ఫ్యాన్ పార్టీలోనే కొనసాగితే వార్డుల్లో పనులు చేసే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పనులు చేయిస్తే ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సి వస్తుందనే టెన్షన్లో ఉన్నారు. దీంతో సేఫ్ సైడ్ గా టీడీపీలో చేరాలని ప్లాన్ చేసుకున్నా వారి ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇలా చేరిన వారు షరతులు పెడతారనే ఉద్దేశంతో దరి చేరనేయటం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ తమకే సీట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టే అవకాశం లేకపోలేదు. వైసీపీ దాడుల్ని ఎదుర్కొని కూటమి పార్టీలను గెలిపించిన క్యాడర్కు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఫిరాయింపులను ప్రస్తుతానికే ప్రోత్సహించడం లేదు. గతంలో చక్రం తిప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు ఫలాయన వాదం అందుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ నేతకు పార్టీపై అంతగా పట్టులేదు. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారు. పేరుకు భరత్ జిల్లా అధ్యక్షుడైన పెత్తనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. అర్బన్, రూరల్ స్థానిక ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. వైసీపీ ఓటమి తర్వాత పరిస్థితి తారుమారైంది. ఫ్యాన్ పార్టీ యాక్టివిటీ తగ్గిపోయింది. తెలుగుదేశం కార్యక్రమాలు పెరిగిపోయాయి. వైసీపీలో కొన్ని చోట్ల నాయకత్వ లోపం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. అధికార పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీని వీడేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నా ప్రస్తుతానికి తెలుగుదేశం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇటీవల పుంగనూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబును కలిసి తమను పార్టీలో చేర్చుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. వైసీపీ నుంచి ఎవరిని చేర్చుకోరాదని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు సమాచారం. దీనిని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించారు. దీంతో వైసీపీ నాయకులకు తెలుగుదేశంలో తలుపులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఫ్యాన్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి వారి చూపు ఇప్పుడు జనసేన వైపు మళ్లుతోంది. పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.